నమస్కారం అండి. మనం తప్పులు చేసేటప్పుడు ఇది ఎవరికి తెలియదులే, ఎవరు చూడరులే, ఎవరికి తెలియకుండా చాలా గోప్యంగా ఉంటుంది ఈ తప్పు అని అనుకుంటాం. దానికి గురువుగారు ఏం చెప్పారంటే, ఒక గురువుగారు 10 మంది శిష్యులు ఉంటే కూర్చొని వాళ్ళకి అందరికీ అరటిపళ్ళు ఇచ్చి, మీరు ఎవరు చూడని ప్రదేశంలో ఈ అరటిపళ్ళు తినండి, తినేసి ఎవరు చూడకుండా వచ్చిన వాళ్ళకి నేను బహుమతి ఇస్తానని చెప్పాడు. అప్పుడు ఆ విద్యార్థులు ఆ గురువు గారి దగ్గర శిష్యరికం చేసే ఆ గురుకులంలో వాళ్ళందరూ తలా ఒక చోటుకు పోయి చుట్టుపక్కల ఎవరు లేకుండా చూసి, ఒకళ్ళేమో కొంచెం ఏకాంత ప్రదేశంలో చాలా దూరంగా అక్కడికి వెళ్ళాడు, ఇంకొక ఆయనేమో ఒక మంచం కింద ఎక్కడో దాక్కున్నాడు, అటక మీద. అట్లా ఆ రకంగా రకరకాలుగా దాక్కొని ఎవరు చూడకుండా తిన్నారు. అందరూ వచ్చారు. వాళ్ళ శిష్యుల్లో మాత్రం ఒక అతను ఏమన్నాడంటే, తినకుండా వచ్చాడు, తీసుకొని వచ్చాడు అరటిపండు మళ్ళీ గురువు గారి దగ్గరికి. ఏది స్వామి, అందరూ కనపడకుండా చూడకుండా తిని వచ్చారంటే, సార్ మీరు ఎవరూ చూడకుండా అరటిపండు తినమన్నారు, అది ఎలా సాధ్యం? నా అంతరాత్మలో పరమాత్ముడు ఉన్నాడు, పరమాత్ముడు చూస్తుంటాడు కదా, నేను ఎవరు చూడకుండా ఏ పని చేయలేను, భగవంతుడు ఎప్పుడు నన్ను గమనిస్తూనే ఉంటాడు అని చెప్పి ఆ శిష్యుడు చెప్పింది వాస్తవం అని చెప్పి గురువుగారు అంగీకరించి, మీరందరూ కూడా మంచిగా ధర్మంగా ఎందుకున్నారంటే, ఎవరు చూడారు, ఎవరికీ తెలియదు, ఎవరు ప్రశ్నించడానుకోకుండా ఆ పరమాత్ముడికి మనం సమాధానం చెప్పాలా, ఆ పరమాత్ముడు మనం ఎప్పుడు చూస్తుంటాడనే విశ్వాసం కలిగి ఉండి మంచిగా ఉండాలా అని చెప్పాడు. కాబట్టి ఎవరు శిక్షిస్తారనో, ఎవరు తప్పు మందలిస్తారనో కాకుండా మంచిగా ఉండటం, ఆ పరమాత్ముడి సన్నిధికి చేరాలంటే మంచిగా ఉండటం అతి ముఖ్యం అని చెప్పి ఆ గురువు గారు శిష్యుడికి చెప్పారు. నమస్తే. అది సార్.